హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. శ్రీరామనవమి రోజు చాలామంది బొబ్బట్లు చేసుకుంటారు. బొబ్బట్లు అంటే అదే పోలేలు అంటారు కొంతమంది బొబ్బట్లు అంటారు. మా దగ్గరైతే బచ్చప్పాలు అంటారనమాట. బచ్చాలు, బచ్చప్పాలు అంటారు. లేకపోతే బెల్లం అప్పాలు అంటాం మేమైతే. అయితే అవి నేను బెల్లంతోటి ఎలా తయారు చేస్తానో చూడండి. చాలామంది చక్కెరతో చేస్తారు. నేనైతే ఈసారి శ్రీరామనవమికి అయితే బెల్లంతో చేసిన, ఉగాదికైతే చక్కెరతో చేసిన. మస్తు మంచిగా వస్తాయండి అసలు. నేను ఒకసారి ఇలా నేను చెప్పినట్టు తీసుకోండి, మస్తు వస్తాయి పోలేలు అనేటివి. అయితే మనం ఒక కందిపప్పుని నేను ఒక పావు కిలో కంటే ఎక్కువనే తీసుకున్నా. పావు కిలో కంటే ఎక్కువ తీసుకొని కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టాలి. మెత్తగా ఉడకనివ్వాలి. ఎక్కువ నీళ్ళు వేయద్దు. ఎక్కువ నీళ్ళు పోస్తే నీళ్ళు నీళ్ళు అవుతుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు వేయకుండా నీళ్ళు మీడియంగా పోసుకొని ఉడకనివ్వాలి. అంతలోపు గోధుమ పిండి తీసుకున్నాను. నేను గోధుమ పిండి ప్రిఫర్ చేస్తాను. మైదా పిండి అసలు మనం తినకున్నా ఒకటే కాబట్టి నాకైతే మైదా పిండి అసలు నచ్చదు. నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి అసలు మైదా పిండి నేను ప్రిఫర్ చేయ కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా కాకుండా ఇంకా కొంచెం మెత్తగా కొంచెం ఆయిల్ వేసుకొని ఎంత బాగా మనం కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట బచ్చప్పాలు అనేటివి. సో ఇప్పుడు నేను బెల్లం అయితే ఒక పావు కిలో తీసుకున్నా. పావు కిలో పప్పుకి పావు కిలో బెల్లం అనేది తీసుకున్నా. పావు కిలో బెల్లం తీసుకొని ఇట్లా కట్ చేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని దాన్ని కరిగనిచ్చిన పొయ్యి మీద పెట్టుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని కరిగనిచ్చి అది కరిగేలోపు పప్పు ఉడికింది కదా, దాన్ని ఇంకా మెత్తగా మ్యాష్ చేస్తున్నాను అనమాట. పప్పు గుత్తోటి మంచిగా మెత్తగా రుబ్బుకుంటున్నా. ఏమన్నా కొంచెం ఉడకంది కూడా ఉంటే మొత్తం నలుగుతుంది కదా, అట్లా మెత్తగా అయ్యేటట్టు రుబ్బి పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టుకున్నాక అంతలోపు బెల్లం కరిగిందని తీసి వడగట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనకి కొన్నిసార్లు మట్టి అది ఏమైనా వస్తాయి కదా, సో కరిగించిన దాన్ని మనం వడగట్టి ఒక గ్లాస్లో పోసి పెట్టుకోవాలన్నమాట. గ్లాస్లో పోసి పెట్టుకున్న దాంట్లోనే ఇప్పుడు అదే కడాయిలో మనం ఆల్రెడీ ఉడకబెట్టి రుబ్బి పెట్టుకున్నాం కదా కందిపప్పు. నేనైతే కందిపప్పు తీసుకున్నాను. అందరు శనగపప్పు తీసుకుంటారు కదా, శనగపప్పు కంటే కందిపప్పు కూడా కొద్దిగా మంచిది కదా, అందుకే నేను కందిపప్పు తీసుకున్నాను అనమాట. అయితే కందిపప్పు కొద్దిగా ఉడకనివ్వాలి. మనం అప్పుడు కడాయిలో వేసుకున్నాం కదా, అది కొద్దిగా 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో ఆల్రెడీ మనం తీసుకొని పెట్టుకున్న బెల్లం పానకాన్ని అనేది దాంట్లో వేసుకొని కలుపుకొని ఉడకనివ్వాలి. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా మనం చూసుకోవాలండి, ఎందుకంటే అదని బుడగలు వస్తాయి. ఆ బుడగలు చేయి మీద పడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. పెద్ద చెంచా పెట్టుకొని కలుపుకోవాలి, లేదంటే మన చేయి మీద పడి మన చేయి కాలే అవకాశంగా ఉంటుంది కాబట్టి పెద్ద చెంచా పెట్టుకొని కలుపుకోవాలి. దాంట్లోనే కొద్ది యాలకుల పొడి, సోంపు అనేది వేసుకొని కూడా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి. కానీ చెంచా మాత్రం పెద్దది పెట్టుకోండి. చిన్నది పెట్టుకుంటే చేయి కాలే అవకాశం ఉంటుంది. చేయి మీద పడ్డదనుకో మస్తు నొప్పి లేస్తుంది. సో చెంచా పెద్దది పెట్టుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలకు అట్లా కలుపుతూ మనం ఉడకనివ్వాలి. దగ్గరికి అవ్వాలన్నమాట ఇది. దీంట్లో ఒక 2 పావుల నూనె కూడా పోసుకొని ఉడకనివ్వాలి. ఇట్లా మొత్తం మన గిన్నె నుంచి వేరే అవ్వాలన్నమాట. ఇది మనకు 5-10 నిమిషాలలో ఉడికేస్తుంది అనమాట. దగ్గరికి అయిపోతుంది. గిన్నె నుంచి ఇట్లా చూడండి సపరేట్ అవుతుంది. అట్లా అయినప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మొత్తం చల్లారాలండి. మొత్తం చల్లారితేనే మనకి మంచిగా వస్తాయి. ఇట్లా మొత్తం చల్లారినాక ఇట్లా ముద్దల్లాగా చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముద్దల్లాగా అన్ని బాల్స్ చేసుకోవాలి. నాకైతే ఇన్ని బాల్స్ అయినాయి అనమాట. ఇట్లా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మాకు తొందరగా అవుతుంది. నెక్స్ట్ ఒక కవర్ తీసుకున్నాను నేను, ప్లాస్టిక్ది కవర్ తీసుకుని దానికి ఆయిల్ అనేది అప్లై చేస్తున్నా. ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట అది అప్పాలు చేసుకోవడానికి. ఇవన్నీ ఇట్లా రౌండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇట్లా రౌండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు చేసుకోవడానికి దబదబ అవుతుంది అనమాట. వెయిట్ చేయకుండా దబదబా ఒకటి అయిపోగానే ఇంకోటి అట్లా వస్తాయి అనమాట. సో ఇప్పుడు గోధుమ పిండి అనేది మనం ఫస్ట్ నూనెలో ముద్దలు తీసుకుంటాం కదా, చిన్న చిన్న ముద్దలు తీసుకుంటాం కదా, ఆ ముద్ద నూనెలో ముంచి తీసి కవర్ పైన పెట్టి ఇట్లా మనం ఒక పూరి సైజులో మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. పూరి సైజు స్ప్రెడ్ చేసుకొని మధ్యలో మనం కందిపప్పు మిశ్రమం ఉంది కదా, దాన్ని పెట్టుకొని క్లోజ్ చేసేసి ఇట్లా దానిపైన కొంచెం నూనె అప్లై చేయాలి. ఇప్పుడు నేను పైన ఒక కవర్ కూడా వేసాను అనమాట. సన్నగా ఉంది చూసిన మనకు కనిపించాలి, మన లోపల చేసిన అప్ప అనేది మనకు కనిపించేటట్టు ఉందనుకో, మనము ఎక్కడ ఎంత లోపల ఉన్న పూర్ణం అనేది ఎక్కడ ఎక్కువ ఎక్కుతుంది, ఎక్కడ తక్కువ అవుతుంది, ఏమన్నా లీకేజ్ అయ్యే అవకాశం ఉందని మనకు కనిపిస్తుంది. సో ప్లాస్టిక్ది వైట్ కలర్ది కవర్ తీసుకొని దానికి కూడా కొంచెం నూనె అంటుకొని ఇట్లా మనం చేసుకున్న లడ్డూలాగా ఉంటాయి కదా, లడ్డు మీద చేసుకొని ఇట్లా
మనం స్ప్రెడ్ చేసుకోవాలి అంతే. నూనెతోటి చేతితోటి ఇట్లా మెల్లగా స్ప్రెడ్ చేసినాం అనుకో అంతే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ కందిపప్పుతోటి చాలా బాగున్నాయండి అసలు ఈ బచ్చప్పలు అనేది. తప్పకుండా ట్రై చేయండి. శనగపప్పుతోటి మైదా పిండితో చేస్తే మంచిగా వస్తాయి, కానీ మనకు హెల్త్కి మంచిది కాదు కదా. సో ఇట్లా కందిపప్పుతోటి గోధుమ పిండితో కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నెయ్యి ఉంటే నెయ్యితోటి కూడా మనం ఇట్లా కాల్చుకొని రెండు వైపులా కాల్చి తీసి మన ఇంట్లోకి ఇచ్చినాం అనుకో సూపర్ ఉందంటారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినదైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.